ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ, అమ్మవారి దయ, ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు అమ్మవారి వాగ్దానం. ఈరోజు అమ్మవారి వాగ్దానంగా మనకేం చెప్పబోతున్నారు అంటే, బిడ్డ, ఏ బంధమైతే మీ నుండి దూరమైందో ఆ బంధం మళ్ళీ తిరిగి ఈరోజు మీ ముందుకు రాబోతుంది. ఇక నీ మనసు నుండి, నీ నుండి శాశ్వతంగా దూరమైనటువంటి బంధం గురించి నువ్వు చాలా బాధపడుతూ ఉన్నావు కదా! మరి ఆ బంధం మరలా నీ దగ్గరకు ఎలా చేరుకుంటుందా? లేదా? అని చెప్పి పదే పదే నన్ను అడుగుతూ ఉన్నావు కదా! మరి ఈరోజు నీకు ఈ సందేశంలో అమ్మవారి వాగ్దానంగా నీకొక మంచి మాటనైతే చెప్పబోతున్నాను. దీని ద్వారా నీ మనసులో ఉన్నటువంటి భారమంతా కూడా దిగిపోతుంది. కాబట్టి అమ్మవారి వాగ్దానాన్ని నిర్లక్ష్యం చేయకుండా, ఏమరపాటుగా ఉండకుండా జాగ్రత్తగా విను. అమ్మవారి వాగ్దానాన్ని వినే ముందుగా ఎవరైతే మన ఛానల్లో కొత్తగా వీడియోని చూస్తూ ఉన్నారో వాళ్ళు మొదటగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక్కసారి మనకు బాగా తెలిసినటువంటి గురువుగారండి శ్రీ షిరిడి సాయి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు. వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 7075662225. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరిగింది. భార్యాభర్తల మధ్య గొడవలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవటం, ప్రేమ, పెళ్లి, సంతానం లేకపోవటం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం నిలకడ లేకపోవటం, నమ్మిన వ్యక్తి మోసం చేయటం, స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే రోజుల్లో పరిష్కారం చేయబడును. మీరు ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం మరియు పరిష్కారాలు చేయించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి ఆదికొండ దేవతలైన కోయిరాజు గారికి ఒక్కసారి కాల్ చేయండి. కోయి గురూజీ గారు కొండదేవత పూజారి సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 7075662225. మా జీవితంలో కూడా ఎన్నో మార్పులు జరిగాయి కాబట్టి నమ్మకంగా చెప్తున్నాను. జై వారాహి అమ్మ. ఇక వీడియోలోకి వచ్చేస్తే, తల్లి, తొందరపడి నిర్ణయాలు తీసుకొని నిన్ను అనేక రకాలుగా నిందించు నీ నుండి దూరమైనటువంటి ఆ బంధం మరలా తిరిగి అతి త్వరలో నీ చెంతకు చేరుతుంది. అలాగే ఎవరైతే నిన్ను తక్కువ స్థాయి అని చెప్పి నిన్ను చాలా తక్కువ చేసి చూశారో, సమాజంలో నిన్ను చాలా చిన్న చూపు చూశారో అటువంటి వారి గురించి ఇలా పదే పదే అడుగుతూ బాధపడుతున్నావే, నీ మంచి మనసుకి అసలు వారు నిన్ను ఎలా, ఎందుకు మోసం చేసి వెళ్ళిపోయారో వారికే తెలియాలి. చూడు, ఎవరైనా కానీ ఎవరి మనసులో ఏ విధమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటారనేది వాళ్ళ మనసుని చూసి చెప్పటం చాలా కష్టం. కాబట్టి వారు పైకి ఒకలా బయటికి ఒకలా ఉంటారు. అటువంటి వ్యక్తుల్ని అంచనా వేయటం అనేది చాలా కష్టమే. కాబట్టి నువ్వు కూడా అదే విధంగా ఉన్నావు. అయితే నీ ఎదుగుదల ఏ విధంగా ఉంటుందో, అలాగే నీ మంచి మనసు ఏ విధంగా ఉంటుందో, నలుగురికి కూడా ఉపయోగపడే విధంగా నీ పనులు ఎలా అయితే ఉంటాయో, అంతే విధంగా వారిని కూడా అమితమైనటువంటి ప్రేమతో ప్రేమించి చేరదీసి దగ్గర చేశావు. అయితే వారు మాత్రం నీ నుండి దూరమైపోయారు. మంచి కోరే వాళ్ళు మన చుట్టూ నిలబడి మనకి ఎంత ధైర్యాన్ని ఇస్తూ ఉంటే, ఒళ్ళు కొరుకునే వాళ్ళు మాత్రం మన ఎదుగుదలను చూసి ఆ శిక్షను ఎప్పుడు కూడా అనుభవిస్తూనే ఉంటారు. అంటే మనం సంతోషంగా ఉంటే వారు కుళ్ళుకుంటూ పైకి మాత్రం నవ్వుతూ లోపల ఎప్పుడూ కూడా శిక్షణ అనుభవిస్తున్నట్లే లెక్క. ఎందుకంటే ఎవరైతే సంతోషంగా ఉండలేరో వారు నిజంగా ఒక శిక్షణ అనుభవిస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే పరుల గురించి ఆలోచిస్తూ పరులు సంతోషంగా ఉంటే మేము చూడలేకపోతున్నామని చెప్పి ఎవరైతే కొల్లుకుంటూ ఉంటారో వాళ్ళందరూ కూడా ఒక జోబులో ఉన్నట్టే. కాబట్టి అటువంటి వ్యక్తుల గురించి నువ్వు ఆలోచించవద్దు. నిన్ను అపార్థం చేసుకున్నారు అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు కదా! ఏమంటే నిన్ను అపార్థం చేసుకుంటున్నారు అని చెప్పి ఎంత మంచి మనసు ఇది! అందరూ కూడా బావుండాలి అని చెప్పి అనుకుంటావు. అందరికీ కూడా నీకు చేతనైనంత సహాయం చేస్తావు. నీ మనసులో ఉన్నటువంటి గొప్పతనం గురించి అర్థం చేసుకొని, వారి గురించి నువ్వు మాత్రం ఇలా ఆలోచించి, రోజు కూడా నిద్రాహారాలు మానేయటం చాలా తప్పు కదా! కాబట్టి ఎటువంటి సందేహాలు, ఎటువంటి ఆలోచనలు పెట్టుకోవద్దు. నీ జీవితం నువ్వు సంతోషంగా గడుపుతూ ఉండు. నిజంగా వారు నిన్ను అర్థం చేసుకుంటే తప్పకుండా నీ దగ్గరకొస్తారు. అలాగే వారు తిరిగి మరలా వచ్చినప్పటికీ కూడా కొంచెం అటువంటి వ్యక్తులతో జాగ్రత్తగా అయితే ఉండటం నేర్చుకో.
అయితే నీకున్నటువంటి నీ సమస్యకి, నీకు నచ్చినటువంటి నీ జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకోకుండా, సంతోషంగా, ఆనందంగా జీవితాన్ని ఎప్పుడూ కూడా గడపాలి అనేదే ఈ వారాహి అమ్మ యొక్క ప్రతి క్షణం కోరుకునేది. కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండు. ధైర్యం కలిగి ఉండు. నీ మానసిక శక్తి కూడా చాలా రోజుల నుండి క్షీణించిపోతూ ఉంది. అలాగే నువ్వు నడిచేటువంటి వారి దారి కూడా చిన్నాభిన్నంగా కనిపిస్తూ ఉంది. ఎంత కష్టంగా ఉన్నా కానీ, నీ ముందు నేను నడుస్తూ ఉంటా అని చెప్పి మాత్రం గుర్తుపెట్టుకో సుమా. కాబట్టి నేను నీతో పాటే ఉండి, నీకు అన్ని వేళలా సహాయం చేస్తూ ఉంటాను. నన్ను మాత్రం మర్చిపోవద్దు. నువ్వే ఇప్పుడు గుర్తు చేసుకో. ఎన్నో సందర్భంలో ఏనాడు కూడా నీకు తోడుగా లేనటువంటి క్షణం లేదు. ఒక్కసారి గుర్తు చేసుకొని, అలాగే ఎన్నిసార్లు నేను నీకు సహాయం చేశాను, ఎన్నిసార్లు నేను నిన్ను ముందు నడిపించాను అనేది నువ్వు గుర్తుపెట్టుకోవాలమ్మా. అది నా బాధ్యత. నువ్వు నా బిడ్డవు కాబట్టే నీకు తప్ప నేను ఇంకెవరికి సహాయం చేస్తాను చెప్పు? నేను ఎన్ని ఆపదలొచ్చినా, ఎదురైనా, ఎన్ని కష్టాలు నిన్ను చుట్టుముట్టినా కానీ నేనున్నాను అనేటువంటి ధైర్యంతో కదా నువ్వు ఇంకా కూడా ఇంత ఆనందంగా, కొంతైనా సంతోషంగా ఉంటున్నావు. అంటే వారాహి అమ్మ ఉందిలే, అమ్మ నన్ను చూసుకుంటుంది అనేటువంటి ధీమా నీకేదైతే ఉందో, అదే విధంగా నా భక్తుల్ని నేను కాపాడాలి అనుకునేటువంటి ఒక బరువు బాధ్యత కూడా నేను మోస్తూ ఉంటాను. కాబట్టి కొండంత బలంగా నీ వైపు నేను ఎప్పుడూ కూడా నిలబడి ఉండను. ఈ వారాహి అమ్మ అని చెప్పి నువ్వు నన్ను పిలవగానే సప్త సముద్రాల నుండి దాటైనా సరే నీ ముందుకు నేను వస్తాను. నేనే స్వయంగా నా బిడ్డల దగ్గర రాలేకపోయానే, ఏదో ఒక విధంగా వేరే రూపంలోనైనా కానీ వచ్చి సహాయం చేస్తాను. మంచి సలహాలు ఇస్తాను. కాబట్టి మీరు ఏదైనా తప్పుడు మార్గంలో వెళ్ళాను అని చెప్పి అనుకున్నా కానీ మిమ్మల్ని దండించే విధంగా అయినా సరే, దండించి అయినా సరే మంచి మార్గంలో నడిపిస్తాను. ఇవన్నీ కూడా నేను కేవలం నీకు ఈరోజు ఎందుకు చెప్తున్నాను అంటే, ఏ బంధాన్ని అయితే నువ్వు దూరం చేసుకున్నావు అని చెప్పి బాధపడుతున్నావో, ఆ బంధం నువ్వు ఎక్కువగా ఆలోచించవద్దు. సంతోషంగా, ఆనందంగా నీ జీవితాన్ని ఎంతో ఎంతో ఓర్పు, సహనంతో గడుపుతున్నటువంటి నీకు ఇటువంటి ఆలోచనలతో ఎవరైతే దూరమయ్యారో అని చెప్పి బాధపడుతున్నావో, వారి గురించి లేనిపోని ఆలోచనలు, భ్రమలతో నీ ఆలోచనలన్నీ కూడా పూర్తిగా మర్చిపోయి, కాబట్టి ఇకనైనా సంతోషంగా, ప్రశాంతంగా గడుపుతావు అని చెప్పి ఈ వారాహి అమ్మ నీ నుండి కోరుకుంటున్నాను. నీ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది తల్లి. ఎప్పుడు కూడా